సౌర విద్యుత్ కొనుగోలులో అదాని ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ అధినేతకి 2,000 కోట్ల రూపాయల పైబడి ముడుపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇది 2,000 కోట్లే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అదానికి అనేకమైన వనరులను కేటాయించడానికి కట్టబెట్టడానికి 100 కోట్ల రూపాయలు పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీలు ముడుపులు రూపంలో పుచ్చుకున్నాయని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. అందువల్ల వీటన్నిటి మీద విచారణ జరపాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. గంగవరం పోర్టు అదాని నరేంద్ర మోడీ కలిసి డివిఎస్ రాజుని భయపెట్టేసి మెడ మీద కత్తి పెట్టేసి బలవంతంగా లాగేసుకున్నారు 6,200 కోట్ల రూపాయలకి. 2015 నాటికి దాని విలువ దాదాపు 15,000 కోట్ల రూపాయలు దాని విలువని లెక్కగట్టారు. కానీ 6,200 కోట్ల రూపాయలు ఎలా లాగేశారు? దాని భూమి విలువే 20,000 కోట్లు ఉంది. డివిఎస్ఎన్ రాజు యొక్క ఆయనకి ఇచ్చినటువంటిది విఓడి కింద ఇస్తే అదానికి అమ్మేటటువంటి అర్హత కూడా లేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముడుపులు పుచ్చుకొని గంగవరం పోర్టులో ఓపెన్ ఆక్షన్ లేకుండా, టెండర్లు లేకుండా, బిడ్స్ ని ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క 10.4% వాటాని 6 ఐఏఎస్ కమిటీ పేరుతోటి ఒక నివేదిక ఇప్పించేసి అప్పనంగా అదాని కట్టబెట్టేశారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. అందువలన ఈ గంగవరం పోర్టు అనేటువంటిది అదాని ఎటువంటి హక్కు అనేటువంటిది లేదు. చట్ట విరుద్ధంగా, అక్రమంగా, దౌర్జన్యంగా లాగేసుకున్నారు. అందువల్ల తక్షణమే ఈ గంగవరం పోర్టుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పగించాలనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. వాస్తవంగా గంగవరం పోర్టు నిర్మాణం చేయాల్సినటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గతంలో మేము నిర్మిస్తామనేటువంటి చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వకుండా డివిఎస్ఎన్ కన్సార్టియంకి ఇచ్చారు. ఇప్పుడు అదాని వచ్చిన తర్వాత అంతకుముందు డివిఎస్ఎన్ రాజుతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బొగ్గు, లెగ్నైట్ ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటుంది. కానీ అప్పుడు ఒప్పందం చేసుకున్నటువంటి రేట్లను కూడా అదాని వచ్చి వాటిని రద్దు చేసి ఉల్లంఘించేసి డబుల్ ఛార్జీలు చేసేసి 100 కోట్ల రూపాయలు అక్రమంగా లూటీ చేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ యొక్క బొగ్గుని అక్రమంగా అమ్మేస్తున్నాడు. ఇప్పుడు అది సరిపోనట్లు ఎన్టీపీసీ దాంట్లోకి ఆ బొగ్గు ఒప్పందాన్ని లాగేస్తున్నారు విశాఖపట్నం పోర్టుది. ఐఓసి గతంలో విశాఖపట్నం పోర్టుతో చేసుకున్నటువంటి ఎల్పీజీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతి ఆ కాంట్రాక్ట్ ను బలవంతంగా గుంజేస్తున్నాడు. అందువలన మొత్తం సర్వం ఒప్పందాలు, విశాఖపట్నం పోర్టు ఒప్పందాలని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని ఎన్టీపీసీతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఐఓసీతో ఒప్పందాలన్నింటినీ తన లాభాల కోసం పెంచుకోవడం కోసం బలవంతంగా కేంద్ర బీజేపీ సర్కారం తీసుకొని చేస్తున్నారు. రెండోది రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు గంగవరం పోర్టు అప్పుడు అమ్మేటప్పుడు గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు నేను అడుగుతూ ఉన్నాను. 10.4% వాటాలు అమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని మీద వెంటనే ఎంక్వైరీ చెప్పి అది చట్ట వ్యతిరేకం కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసేటటువంటి చర్య ఎందుకు తీసుకోవట్లేదని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. పైపెచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడంలో చేసినటువంటిది ఏంటి? అదానిని మెడల్ మీద ఎక్కించుకొని అసలు ఆయన అంతోడు ఇంతోడు అనేటువంటి పొగుడుతూ విశాఖపట్నం యొక్క భూముల్ని, స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని మళ్లీ ఇంకా కొంత ఆయన దారాదత్తం చేయడం కోసం 200 మిలియన్ టన్నులు ఎక్స్పాన్షన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అనేకమైనటువంటి భూముల్ని ఆయన దారాదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ చేసేది ఇప్పుడు ఆయన విశాఖపట్నంలో అభివృద్ధి పేరు మీద చేసేటటువంటి అన్ని అదాని ముడుపులు లాంటివే, ఏం తేడా లేదు. ఎన్నికల్లో వారు పోటీ చేస్తే 100 కోట్లు వాళ్ళకి ఇస్తారు. దానికి ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆస్తులు, అలాగే భూముల్ని, అలాగే కాంట్రాక్టుల్ని అన్నిటిని వాళ్ళు దారాదత్తం చేసేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి మేము డిమాండ్ చేసేది వెంటనే విశాఖపట్నంలో
బడా కార్పొరేట్లకి అభివృద్ధి పేరు మీద కంపెనీల పేరు మీద విచ్చలవిడిగా చేసుకుంటున్నటువంటి ఒప్పందాలన్నిటికీ బ్రేక్ చేయాలని, వాటిని నిలుపుదల చేయాలి, అదానికి ఇచ్చినటువంటి అన్నింటిని రద్దు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం.